నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే. రాశి ఫలాలు చెప్తూ ఉన్నారండి. 2024వ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే 2024లో మిథునం అంటేనే డబల్. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ అంటే డబల్ మైండ్ సెట్ తోనే ఉండేటువంటి వారుగా ఖచ్చితంగా కూడా ఆలోచించుకోవాలి. అంటే వీరొక్కరే అయినప్పటికీ కూడా ఒక 2-3 వర్కులు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అంతటి ఓపిక, కేపబుల్ కూడా. కనుక పాపం 2021, 22, 23 నుండి బాగాలేదు వీరికి. మెయిన్‌గా 23 ఈ యొక్క ఆగస్టు దాకా కూడా బాగా లేదు. ఇప్పటికి స్టిల్ బాగుంది అనుకున్నా కూడా లేదు. చాలా చక్కటి లగ్నము, చాలా చక్కటి రాశి. వీరికి గత 2021, 22 నుండి బాగా లేదు. 100% కూడా ఎవరైనా కూడా కామెంట్ పెట్టవచ్చును. ఇక 2024లో చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు గారు వక్రత్యాగం నుండి సవ్యం వచ్చేటువంటి సందర్భంలో వీరికి లాభం ఖచ్చితంగా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. లాభం వాటిల్లే రిపీట్ ఒకసారి. లాభం వాటిల్లేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. 100% కూడా మిథున రాశి వారు ఎలాంటి ఆలోచన కానీ, ఎలా అంటే గత ఈ 1-2 ఇయర్స్ నుండి కూడా ఈ పని చేసి ఫెయిల్ అయిపోవడం కానీ, లేదా ఈ యొక్క జాబ్‌కు ప్రయత్నం చేసి అందులో విఫలమైపోవడం కానీ, లేదా ఇంకేదైనా వ్యాపారంలో డబ్బులు పెట్టి లాస్ అయిపోయి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు ఇక వచ్చేటువంటి అవకాశం ఏదైతే ఉందో అసలు ఇది అవకాశమా? లేదా మరలా ఏదైనా నాకు బ్యాడ్ ఈవెంట్ జరిగేటువంటి పరిస్థితి ఉందా? మొన్న హరీష్ అని చెప్పి ఒక అబ్బాయి సౌదీ నుండి ఫోన్ చేయడం జరిగిందమ్మా. తాను 2021లో అష్టమ శనిలో ఉన్నప్పుడే పాపం సౌదీకి వెళ్ళడం జరిగింది. నేను ఒకటే విషయం చెప్పా. 2021 నుండి కూడా బాగా లేదు మీకు. 2021 అంటే మీరు 7.5లోనే వెళ్ళడం జరిగింది కనుక ఎక్కువ పని చేయడం, తక్కువ మనీ రావడం, నిద్ర లేకపోవడం, ఇంకను మాటలు పడడం. అక్కడి నుండి వెళదామా అంటే వెళ్ళలేని పరిస్థితి. అంటే ఒక జైల్లో పారేసినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ మరికొంతమందికి మాట పలానా సమయానికి మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పేటువంటి సందర్భంలో ఇవ్వలేకపోవడము. ఇట్లా చాలా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. వివాహాలు, ఎంగేజ్‌మెంట్‌లు అయి కూడా డ్రాప్ అయినవి ఉన్నవి. అంతా ఓకే అని చెప్పేసి ఇంకేదో కారణం చెప్పి మరలా కూడా డ్రాప్ అయ్యేటువంటి వారు. ఇవి కూడా ఈ 2021, 22, 23లో కూడా జరిగాయి. కనుక మీరెవ్వరు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. 2024 మీది. ఖచ్చితంగా 2024 మిథున రాశి వారిదే 100% కూడా. సూపర్. కనుక మీరెలాంటి మెయిన్ ఏమిటి అంటే మీ యొక్క సెల్ఫ్ కంట్రోల్‌ను, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను ఖచ్చితంగా కూడా కోల్పోకుండా జరిగిపోయింది. ఇక మీకు ఖచ్చితంగా కూడా శుభమే జరుగుతుంది అని అనుకోని మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా కూడా బాగుంది. ఎందుకంటే గురువు మీకు 11వ స్థానంలో, ఏకాదశ స్థానంలో చక్కటి రిజల్ట్ ఇవ్వడానికే ఉన్నాడు. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క శనైశ్వరుడు కూడా మీకు ఈ యొక్క మనకు 11వ స్థానాన్ని చూడడం జరుగుతున్నది కనుక, శని 11వ స్థానంలో అంటే ఇక్కడ మేషంలో నీచబడడం జరుగుతుంది కనుక మీరు శనికి సంబంధించింది ఏవైనా కూడా దానాలు కానీ, లేదా శని సంబంధిత కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి ధర్మంగా ఉండండి. అంటే ఏంటిది? నాన్ వెజ్ కావచ్చును, మందు కావచ్చును, అబద్ధం కావచ్చును. ఇట్లా కొన్ని విషయాలలో శని అధిపతి ఉండేటువంటి సందర్భంలో మీరు వాటికి కాస్త దూరం ఉన్నట్టయితే మంచి ఫలితం ఇస్తాడు అక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే కానీ మిథున రాశి వారికి అయితే ఈ 2021, 22లో దగ్గర ఒక 4-5 ఇండ్లు మారవచ్చును అందరూ కూడా. హౌస్ చేంజెస్ పాపం. అష్టమ శని బాగా కష్టం పెట్టి ఈ యొక్క మన మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి 4థ స్థానంలో కేతు ఉండడం వలన ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావడం కానీ, ఇంట్లో కాస్త నెగిటివ్ ఆలోచన విధానం కానీ, నెగిటివ్
పరిస్థితులు ఏర్పడడం కానీ, ఇంట్లో చక్కగా హెల్త్ సరిగా ఉండకపోవడం గానీ, ఎవరికైనా ఒకరికి మించి మరొకరు, ఒకరికి మించి మరొకరికి ఇట్లా జరిగేటువంటి పరిస్థితి, లేదా మీ భార్యకి ఏమైనా సర్జరీస్ జరగడం కానీ, ఇట్లా జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆహ్, భూమికి సంబంధించినటువంటి తగాదాలు గానీ, లేదా భూ సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త పోస్ట్‌పోన్ చేసుకోండి. కొన్ని రోజుల దాకా కూడా మీరు దానికి సంబంధించినవి. ఇంకా గూడా మన శనైశ్వరుడు మీకు 9వ స్థానంలో ఉండడం జరుగుతున్నది కనుక 9 ఏమిటి అనుకుంటే మనకు పూర్వజన్మ సుకృతం. కనుక పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి మంచి చెడును ఆధారంగా చేసుకొని మీ యొక్క శనైశ్వరుడు మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక పూర్వజన్మ అనేటువంటి దానికంటే కూడా ఈ జన్మలో అయినా కూడా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా ఉండండి. కరెక్ట్. చక్కటి రిజల్ట్ మీకు ఇస్తాడు. 100% కూడా. కనుక ఆహ్, గురువు మూలకంగా ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే లోపు 100% మిథున రాశి వారు వివాహాని కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా సెటిల్‌మెంట్ అయ్యేటువంటి యోగం ఉన్నది. పక్కా సెటిల్‌మెంట్ అవుతుంది 100%. కనుక మిథున రాశి వారికి చాలా బాగుంది. మీరు కేవలం కూడా శనికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా చేసుకోండి. గురు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గురువారం చక్కగా కూడా శనిగలు దానం ఇవ్వడం కానీ, ఈ యొక్క శనివారం నల్ల నువ్వులు ఒక 5 వారాలైనా కూడా అన్ని దానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. మిథున రాశి వారికి ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది. బ్యూటిఫుల్. వాళ్ళదే ఈ 2024వ సంవత్సరం అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు అన్నట్టుగా అష్టమ శని బోల్డని కష్టాలు పెట్టింది అని అన్నారు. వాటి నుంచి విముక్తి పొందుతున్నారు కాబట్టి డెఫినెట్ గా చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది 2024 మిథున రాశి వాళ్ళు. అద్భుతం అండి. ఈ రాహు మూలకంగా సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి కూడా అద్భుతం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చక్కటి పొజిషన్ లో వెళ్తారు అందరూ కూడా. చాలా చాలా సంతోషం అండి. చాలా చక్కగా మీ ప్రిడిక్షన్స్ అందించారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. నమస్కారం అండి.